హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. ఈరోజు నేను మైసూర్ పాక్ ప్రిపేర్ చేయడం చూపిస్తాను అండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, బయట షాప్ నుండి తెస్తే ఎలా ఉంటుందో మైసూర్ పాక్ అంత బాగుంది, అంత మంచి మెత్తగా టేస్టీగా చాలా బాగా వచ్చింది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇది ఒక కప్పు మేజర్తో అన్నీ తీసుకోవాలండి. ఒక కప్పు శనగపిండి తీసుకొని దాన్ని జల్లెడ బట్టి పక్కన పెట్టుకోండి. శనగపిండి కూడా మీకు వీలైతే పప్పును మనం మిల్లాడిచ్చింది అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. కొన్నదానికి కొంచెం ఏంటంటే బరకగా ఉంటుంది కాబట్టి మైసూర్ పాక్ అంత పర్ఫెక్ట్గా రాదు. మీకు వీలైతే గనక మిల్లాడిచ్చింది అయితే తీసుకోండి. ఒక కప్పు శనగపిండికి 2 కప్పుల షుగర్ తీసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో 2 కప్పుల షుగర్ వేసి దాంట్లో 1 కప్పు వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసేసి షుగర్ కరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకో కడాయి పెట్టుకోండి ఇంకొక స్టవ్ మీద. దాంట్లోకి నెయ్యి ఉంటే కనుక 2 కప్పుల నెయ్యి తీసుకోండి. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల నెయ్యి పడుతుంది, గుర్తుపెట్టుకోండి. లేదు నెయ్యి లేదు అంటే 1 కప్పు నెయ్యి తీసుకోవచ్చు, 1 కప్పు నూనె తీసుకోవచ్చు. అసలు నెయ్యే స్కిప్ చేద్దాం అనుకునే వాళ్ళు 2 కప్పుల నూనెతో అయినా చేసుకోవచ్చు. కొంచెం టేస్ట్ నెయ్యి ఉంటే బాగా వస్తుంది అన్నట్టు. అంతే, ఇంకా వేసేసుకొని మనం నూనె ఆన్ చేసి పెట్టండి. అది మరుగుతూ ఉంటుంది, సెగలు రావాలి మనము శనగపిండిలో వేసేటప్పటికి. తర్వాత మనం ఒకసారి మనం పాకం ఎలా వచ్చింది అన్నది చూసుకుందాం. పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. కొంచెం జిగురు అంటే మనకు షుగర్ అంతా వాటర్లో కరిగేసి జిగురుగా అయితే సరిపోతుంది. ఇంకా అప్పుడు మనం కొద్దిగా శనగపిండి వేసుకొని ఉండలు కట్టకుండా చూసుకోండి. ఉండలు కడితే మాత్రం ఏంటంటే మైసూర్ పాక్ అనేది మంచిగా రాదండి, ముద్దగా అయిపోద్ది. మనం ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలి. మైసూర్ పాక్ ఏంటంటే ఇంకొకరి హెల్ప్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే మనం పిండి కలుపుతూ ఉంటే వాళ్ళు వేస్తూ ఉంటే ఈజీగా కరిగిపోతుంది. మంచిగా మనము కలుపుతూ ఉండొచ్చు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పూర్తిగా దగ్గర పడాల్సిన అవసరం లేదు. మనము షుగర్ పాకంలో శనగపిండి వేసి ఒక ఉడుకు రాగలోనే ఇంకా అప్పుడు మనకు సలసలాగా ఆగిన ఆయిల్ ఉంటుంది కదా, పక్క స్టవ్ మీదనే పెట్టుకోండి. అది కాగుతూనే ఉండాలి. దాన్ని తీసుకుంటూ కొద్దిగా మనం దీంట్లో ఒక్కొక్క గరిట వేస్తూనే ఉండండి. అంటే వెంటనే కూడా వేయకండి. ఒక్కసారి ఒక గరిట ఆయిల్ వేసిన తర్వాత అది మొత్తం అబ్జర్వ్ అయిన తర్వాత ఇంకో గరిట వేయండి. అంతే తప్ప మొత్తం ఒకటేసారి గుమ్మరివ్వద్దు. ఒక్కొక్కటి నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అలా ఒక్కసారి తిప్పిన తర్వాత కొంచెం అబ్జర్వ్ అయిన తర్వాత ఇంకొకటి వేయాలి. అలా వేస్తూ మొత్తం మనం 2 కప్పుల నూనె కాచినాం కదా, ఆ కాచిన నూనె నెయ్యి కలిపి మొత్తము మనకి 1 కప్పు పిండికి సరిపోతుందండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇంకా దాన్ని మనం వేరే గిన్నెలోకి అంటే నెయ్యి రాసి పక్కనే ఫస్ట్ ఒక గిన్నె పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోకి మార్చుకోవచ్చు. మనకి ఎలా తెలుస్తుంది అంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనకు అది తిప్పుతూ ఉంటే ఏంటంటే బౌల్లో నుండి సపరేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అంటే మొత్తం ఒక ముద్దలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇంకప్పుడే మనం తీసేసి గిన్నెలోకి మార్చుకోవాలి. ఎక్కువ లేట్ చేయొద్దు, ఎందుకంటే వెంటనే మైసూర్ పాకు అడుగంటిపోయి కలర్ అనేది బ్లాక్గా వస్తుంది అన్నట్టు. అంటే మనకు పర్ఫెక్ట్ కలర్ రాదు. ఒక్కసారి మనకు కడాయి నుండి సపరేట్ అవుతుంది అనే టైంలో ఉన్న నెయ్యి అంత అంటే ఆయిల్ నెయ్యి మొత్తం వేసేసి అప్పుడు మనం ఇంకా నెయ్యి రాసుకున్న గిన్నెలోకి తీసేసుకొని ఒక్కసారి గరిటతో ఇలా అనేసి రూమ్ టెంపరేచర్లో ఒక 2-3 అవర్స్ ఉంచండి. కొంచెం గోరువెచ్చగా అవుతుంది. అప్పుడు మనం ఒక పెద్ద చాక్ తీసుకొని ఘాట్లు పెట్టేసుకోండి. అంటే మీకు నచ్చిన షేప్లో మీరు ఘాట్లు పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మీరంతే ఇంకా ఆ బౌల్ని ఒక్కసారి మనం తిరిగేసినామంటే ఈజీగా వచ్చేస్తుంది. మనం గట్టిగా కొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి గరిట ఇలా బౌల్ ఇలా తిప్పేసినామంటే పర్ఫెక్ట్గా ఊడొచ్చేస్తుంది. అంతే, ఎంత బాగుంటుంది అని అంటే అసలు నిజంగా చెప్తున్నా, మీరు బయట ఇంకొకసారి అసలు కొనుక్కోరు. అంత టేస్టీగా ఉంటుంది, అంత హెల్దీ కూడా కదా. మనం బయట కొనేదానికంటే ఇంట్లో మన చేతులతో మనం చేసుకున్నది ఎంత హెల్దీ. మీరు ఒకసారి ట్రై చేయండి పక్కా కొలతలతో. అసలు వంట రాని వాళ్ళు కూడా ఇది అంత ఈజీగా చేయొచ్చు. మీరు చూడండి వీడియోలో ఎంత పర్ఫెక్ట్గా ఎంత మంచి కలర్ కనిపిస్తుందో, చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తన్వి వ్లాగ్స్. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి.